సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, ట్రంప్ ఏ రోజు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో అర్థం కావట్లేదు. ఎస్, గత సంవత్సర కాలంగా 50% టారిఫ్లు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడాడు. బట్ నిన్నటికి నిన్న ఒక్కసారిగా రష్యా నుంచి ఏ దేశాలు అయితే చమురు కొంటాయో ఆ దేశాలు మా దేశంలోకి కనుక ఎక్స్పోర్ట్ చేయాలంటే 500% పన్నులు కట్టాలి, 500% మేర పన్నులు వేస్తామంటూ నిన్న ట్రంప్ పేల్చిన బాంబు ఏదైతే ఉందో, టారిఫ్ల బాంబు, నిజంగా ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా అదిరిపడ్డాయి. అండ్ నిన్న స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా కుప్పకూలాయి. ఆల్మోస్ట్ నిన్న 8 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపదంతా కూడా మార్కెట్ నుంచి వైప్ అవుట్ అవ్వడం జరిగింది. ఏంటి అసలు ట్రంప్ ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు? అండ్ ఫర్దర్గా ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం అసలు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా ఇప్పుడు జనవరి 1 నుంచి అంతా బాగుంటుంది, ట్రేడ్ రిలేషన్ టారిఫ్స్ వస్తాయని అనుకున్న టైంలో ఈయన ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఈయన ఏంటంటే, ఈ ట్రంప్ గారు మేజర్గా జరుగుతుంది ఏంటంటే, అక్కడ లోకల్గా అన్రెస్ట్ అనేది యూఎస్లో వస్తుంది. ఈ ట్రంప్ గారి మీద యాంటీ వస్తుంటే దాన్ని తప్పించుకోవడానికి ముందు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంటర్నేషనల్గా ఒక హర్రర్ అనేది క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటున్నారో మేజర్గా బ్రిక్ కంట్రీస్లో బ్రెజిల్, ఇండియా, చైనా మీద అయితే పెట్టలేదు, కానీ ఇండియా మీద కానీ బ్రెజిల్ మీద కానీ 500% టారిఫ్ వేస్తామని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఆ బిల్లు కూడా తయారు చేస్తున్నాము, మేము చేస్తున్నాము. ఒక వారంలో ఓటింగ్ కూడా పంపిస్తున్నారు. అయితే ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా ప్రజెంట్ యుఎస్ సుప్రీంకోర్టు దీని మీద ఈ తీర్పు అనేది 2-3 రోజుల్లో వస్తుంది అనేది కూడా ఉంది. అయితే ఈ వన్ సైడ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల అమెరికా ప్రజలతో పాటు ప్రపంచాన్ని కూడా ఈయన అతలాకుతలం చేస్తున్నారు. సో ఇదైతే ఒక తీవ్రంగా, ఎందుకంటే ఇండియాకైతే చాలా ఒక అశనిపాతం అనొచ్చు. $120 బిలియన్ ట్రేడ్ అయితే ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈయన నెక్స్ట్ స్టెప్ కూడా ఏంటంటే, EU కంట్రీస్తో కూడా టారిఫ్ వేయించే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఆ యుద్ధాన్ని ఆపాలి అనే పాయింట్ మీద రష్యా ఆయిల్ అమ్మకుండా రిస్ట్రిక్ట్ చేసి ఈయన ఆయిల్ కొనాలి, ఇండియన్ ఆయిల్ అదే అమెరికన్ ఆయిల్ కొనాలి అనేది ఇప్పుడు వాళ్ళ ఏజెంట్ అనమాట. మేజర్గా ఇంటర్నల్గా ఏంటంటే, టారిఫ్స్ వేయటానికి మేజర్ రీజన్ ఇండియన్ పీపుల్ అమెరికన్ ఆయిల్ కొనాలి, రష్యన్ ఆయిల్ ఆపేసి యుఎస్ కొనాలి. ఎందుకంటే యుఎస్ చాలా డెట్ ఉంది, $300 ట్రిలియన్ ఉంది. ఓన్లీ ఇంట్రెస్టే $1 ట్రిలియన్ పే చేస్తున్నారు ఎవ్రీ మంత్. సో లాస్ట్ మంత్ 3 months బ్యాక్ డెట్ సీలింగ్ జరిగింది. దాదాపు 1 month మొత్తం హోల్డింగ్స్ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఏంటంటే, ఈయన యొక్క ముందున్న సవాల్ ఏంటంటే, ఆ డెట్ని తగ్గించుకోవాలి, అమెరికాలో డెట్ తగ్గాలి, డాలర్కి వాల్యూ కోల్పోతుంది, ఈయన హయాంలో డాలర్ వాల్యూ పడిపోతుంది, గోల్డ్ బ్యాకప్ గోల్డ్ కొంటున్నారు అందరూ కూడా. సో ఎలా అయినా మళ్ళీ డాలర్ స్టెబిలైజ్ చేసి వరల్డ్ వాచ్ సూపర్ డాగ్ లాగా ఈయన మళ్ళీ అవ్వాలి అనేది ఈయన చూస్తున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా కొనేద్దామని, దాని మీద కూడా ఆక్యుపై చేద్దామని. ఇవన్నీ ఏంటంటే, ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే, వార్ సిచ్యుయేషన్స్ ఇంకా క్రియేట్ అయ్యాయి, అన్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ ఇంకా ప్రశాంతాన్ని ఈయన ఏంటంటే ఇంకా నాశనం చేసేటట్టున్నారు. జనరల్గా ఏంటంటే సార్, రిపబ్లికన్స్ ఎప్పుడు వచ్చినా కానీ వార్లు వస్తుంటాయి. ఇప్పుడు అంతకుముందు ఇరాక్ మీద బుష్ కానీ, జూనియర్ బుష్, వాళ్ళంతా కూడా ఈ రిపబ్లికన్స్. ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఎవరి మీద పడలేదు, కానీ లేకపోతే ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో ఇంకా 1 year అయింది, ఇంకో 3 years ఉంది, మొత్తం 4 years టర్మ్. ఇది 2 years, ఈ ఇయర్లో మాత్రం ఆయన కనుక కట్టడి చేయకపోతే ఇంకా ఆయన ఇంకా 2 ఏళ్ళు రిచ్ పై ఛాన్సెస్ కనపడుతున్నాయి. మేజర్గా ఇండియా గ్రోత్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండియా వచ్చి 4th ఎకనామిక్ లార్జెస్ట్ ఎకానమీ వచ్చింది, అలాగే 5 trillion వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, అమెరికా సపోర్ట్ లేకుండా ఎలా ఎదుగుతాము అనేది వస్తున్నారు. సేమ్ సిచ్యుయేషన్ మనకన్నా చైనా ఎక్కువ ఆయిల్ కొంటుంది, కానీ వాళ్ళ మీద టారిఫ్స్ ఎట్లా? ఎందుకంటే వాళ్ళకి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి యుఎస్కి కావాలి. కాబట్టి వాళ్ళ మీద ఏం చేయకుండా ఓన్లీ ఇండియా మీదే టార్గెట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఏంటంటే వన్ సైడెడ్ డెసిషన్, సెల్ఫిష్ డెసిషన్ అనేది అందరూ అంటున్నారు.
ఒకవేళ దీని ఇంపాక్ట్ జరిగితే ఏ రకంగా ఉంటుంది ఇండియాకి వచ్చే ఏంటి అంటే, ఇప్పటికే ఆల్రెడీ అమెరికాతో ఎటు డీలింగ్స్ అవ్వట్లేదు. ఇంకా కొత్తగా ఎటు అయ్యే పని లేదు కాబట్టి మేజర్ ఇండియన్ అనలిస్టులు అందరూ కూడా చెప్పేదేంటంటే, కోదండరామ్ గారైతే ఇంకొక వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ వచ్చి ఇప్పుడు రూ. 20 రేట్ అనుకోండి. అది రూ. 100 మాక్సిమం కొంటాం. 500 అయితే ఎవరైనా కొంటామా? సో, అసలు ఎటు కొంటలేదు కాబట్టి మన సైడ్ నుంచి ఎటు ఎక్స్‌పోర్ట్స్ లేదు. ఇక యూఎస్ అనేది మనం త్వరలో ఏంటంటే ఇక ఆ కంట్రీతో డీలింగ్స్ అనేవి మూసేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో, మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పటిదాకా ఏది తీసుకోలేదు అంటే, ఇది కొంచెం ఆశ్చర్యంగాను, ఆందోళనగాను ఉంది ప్రెజెంట్ ఇప్పుడు. ఎందుకంటే సిట్యుయేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉంది. ఆయనేం మాట్లాడట్లేదంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్ ఇంకా అమెరికాకి యాంటీగా తెచ్చుకొని ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. అంతేగాని గ్రావిటీ పెంచుకోకూడదు. ఎందుకంటే ఇండియా గట్టిగా ఫైటింగ్ చేసే పరిస్థితుల్లో లేము. ఎవరు కూడా థర్డ్ వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు లేరు. మన ఇండియన్ గవర్నమెంట్స్ కంప్లీట్‌గా వాళ్ళతో నార్మల్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఆయన ఏంటంటే ట్రంప్ గారి పాయింట్‌లో ఆయనకి ఈగోయిస్ట్‌ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు ఇండియా. సో, అలా కాదు ఇది లేకపోతే కొంత తగ్గిస్తాము అనేది మాట్లాడితేనే ఆయనతో అవుతుంది. ఎందుకంటే మూర్ఖుడితో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరికీ మంచిది కాదు అనేది చాలామంది ఇండియన్ పాలిటిక్స్ కానీ వాళ్ళు కానీ చెప్పేది కూడా ఇదే ఉంది. సో అయితే రామచంద్రమూర్తి గారు నిన్న ఈ బిల్లుకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చాక ఒక్కసారిగా మార్కెట్లు కూడా విపరీతంగా కుప్పకూలిపోయాయి. అండ్ అసలు ఇవాల్టి సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డెసిషన్స్ ఉంటాయి ఉండబోతున్నాయంటూ కూడా అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏంటి అసలు ఇవాళ ఎలా ఉండబోతున్నాయి మార్కెట్లు? వీకెండ్ శుక్రవారం ఉన్నాం కాబట్టి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వీక్ అసలు ఎలా ఉండే అంటే ఏ విధంగా ఉండే అసలు అవకాశం ఉందంటారు? ఇవాళ వచ్చి మార్కెట్స్ దాదాపు 25,700కి వచ్చింది సార్. నిఫ్టీ వచ్చి అంతకుముందు ఈ వీక్ హై వచ్చి 26,300 అంటే దాదాపు 700 పాయింట్స్ మార్కెట్ నిఫ్టీ డౌన్ అయింది. అలాగే 2000 పాయింట్స్ దాకా సెన్సెక్స్ డౌన్ అయింది. సో ఇది అంతా కూడా సివియర్ ఇంపాక్ట్ అయితే మార్కెట్స్ మీద పడుతుంది. ఇప్పుడే లాస్ట్ మంత్ నుంచి చూసుకుంటే ఇప్పుడు కొంచెం డిసెంబర్ ఎండ్లో కొంచెం మంచి ర్యాలీ వచ్చింది జనవరి ఫస్ట్ వీక్లో. ఆ ర్యాలీ అంతా కూడా ఇప్పుడు డిస్కౌంట్ అయిపోయింది. సో అయితే ఏంటంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 500 మేజర్ సపోర్ట్ వరకు ఉంది. ఇంకో 200-300 పాయింట్స్ వచ్చి మేజర్ సపోర్ట్స్ అంటే ఎఫెక్ట్ అయితే ఉంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే బ్లీడింగ్ అవుతున్నాయి, చాలా చాలా ఫాలో అవుతున్నాయి. ఓన్లీ లార్జ్ క్యాప్ సెలెక్టివ్ కంపెనీసే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అది కూడా డిఏఎస్, ఎఫ్ఐఎస్, మ్యూచువల్ ఫండ్స్ డిఏఎస్ వల్ల బయింగ్ జరుగుతుంది రీటైల్ క్లయింట్స్ వల్ల. ఎఫ్ఐఎస్ అయితే ఇక మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. సో రేపు ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ఉంది. కొంచెం ఈ బడ్జెట్ ర్యాలీ అనేది కొంచెం వస్తాయి కాబట్టి ఏంటంటే బై ఆన్ డిప్స్ లాగా కూడా ఛాన్స్ ఉందన్నమాట. రికవరీ అయ్యే ఛాన్సెస్ ఒక మండే ఆ టైంలో నెక్స్ట్ వీక్లో కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ అంతా కూడా కొంచెం సెల్ సైడ్ ఉంది మార్కెట్స్. సో సెలెక్టివ్ స్టాక్స్ సెలెక్టివ్ స్టాక్స్ క్యాష్ ఉన్నప్పుడు కొనుక్కోవటం బెటర్ ఐడియా. రైట్. అండ్ అదేవిధంగా నిన్న చూసినట్లయితే వెనజులాకి సంబంధించిన ఓడపైన ఏదైతే రష్యాకి సంబంధించిన ఫ్లాగ్తో వెళ్తున్న ఓడపైన అమెరికా వాళ్ళు అటాక్ చేయడం, దాని తర్వాత రష్యా కూడా అమెరికా మీద ఒక అటాక్ అనేది చేయడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి కొంత యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అనే వాళ్ళ అలముకునే అర్థమవుతుంది కాబట్టి ఏంటి అసలు మరి బంగారం వెండి ధరలు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక అన్సర్టినిటీ న్యూస్ కోసం కాసు కూర్చుంటాయి కాబట్టి లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ వెనిజులాకి సంబంధించి కొంత అన్సర్టినిటీ చూసాం. అండ్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ 500% సుంకాలంటూ చూసాం. తర్వాత అమెరికా రష్యా మీద పరస్పర దాడులు అంటూ వస్తున్న ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికి గోల్డ్ ఏమో 1,50,000 ఉంది. తర్వాత సిల్వర్ ఏమో 2.5 లక్షలు 3 లక్షలు అంటున్నారు. అంటే స్పష్టంగా ఇక్కడ కొంత యుద్ధానికి సంబంధించిన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక నెగిటివ్ న్యూస్ కోసం కాచు కూర్చున్నటువంటి బంగారం వెండి ధరల పరిస్థితి ఇంకా ఎలా ఉండే అవకాశం ఉందంటారు అసలు? బంగారం వెండి అయితే నిన్న కొంచెం వెండి తీసుకుంటే 20,000 తగ్గింది సార్. గోల్డ్ అయితే 2,000 పాయింట్లు తగ్గింది. కానీ మళ్ళీ అమ్మటే వాళ్ళు మార్నింగ్ గోల్డ్ 1000 పాయింట్లు కవర్ అయిపోయింది. బంగారం అదే వెండి వచ్చి 10,000కి వచ్చింది, 2,50,000కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అన్సర్టనిటీ అనేది మీరు అన్నట్టు కాచుకుని కూర్చున్నాయి. సో ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 2 నెలలు 3 నెలల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గోల్డ్ వచ్చి ఇంటర్నేషనల్గా $5,000 వచ్చే అవకాశం
అవకాశం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ 4,600, 500 ఉంది. సో అంటే ఇండియన్ రేట్లో వచ్చి 1,60,000-70,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ అయితే 3 lakhs అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎక్కడ కూడా మార్కెట్స్లో స్టాక్ మార్కెట్స్ తగ్గుతున్నాయి కాబట్టి అంటే ఏంటంటే అందరూ కూడా సేఫ్టీ హెవెన్కి బంగారం వెండి మీదకి వెళ్తున్నారు. సో కాబట్టి అయ్యే మూమెంట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ విపరీతంగా ఉంటున్నారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం సేఫ్టీగా కనపడుతుంది. రైట్ రైట్. అంటే మరి అంటే ఇప్పటి వరకు మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు గ్లోబల్గా ఉన్నటువంటి కొన్ని అన్సర్టనిటీస్ని దృష్టిలో ఉంచుకొని మండే నాటికి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మండే నాటికి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనేది ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్తో? ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఏంటంటే మెయిన్ తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఇన్వెస్టర్స్ ఏంటంటే బాగా డౌన్లో ఉన్నాయి కాబట్టి మంచి సెలెక్టివ్ స్టాక్స్ తీసుకోండి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే బాగా తగ్గుతున్నాయి. ఓన్లీ లార్జ్ క్యాప్లో బాగా సెలెక్టివ్గా తగ్గినవి పట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అలాగే బై అండ్ డిప్స్ కొంత క్యాష్ రిజర్వ్స్ కూడా పెట్టుకోండి. ట్రేడర్స్ అయితే బాగా టఫ్గా ఉంది కాబట్టి బాగా క్లారిటీ అంటేనే చేయండి, లేకపోతే 2-3 రోజులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఏంటంటే డోంట్ లూజ్ మనీ. ఈ వార్ జోన్లో 2 రోజులు చేయకపోయిన నష్టం లేదు, కానీ డోంట్ లూజ్ మనీ లూజ్ చేసుకోవద్దు అనేది ట్రేడర్స్ చెప్పేది. టిల్ క్లారిటీ వచ్చినప్పుడు చేసుకోండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.